హలో నమస్తే అండి, మా కుటుంబ వంటలకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో స్పెషల్ వచ్చేసి ఆలుగడ్డ పుట్టు అండి. ఎలా రెడీ చేసుకోవాలో ఒకసారి చూద్దాం రండి. ఫస్ట్ ఒక అర్ధ కిలో అంతా ఆలుగడ్డలు తీసుకొని ఇట్లా బగోన్లో ఉడకబెట్టుకోవాలి. కుక్కర్లో వేస్తే మొత్తం స్మాష్ అయిపోతుంది, అందుకే కొంచెం మీ కన్వీనియంట్ చూసుకొని వేసుకోండి. కుక్కర్లో అయితే కొంచెం ఒక విజిల్ వచ్చే వరకు పెట్టుకోండి లైట్గా, ఎందుకంటే ఈ మధ్య తొందరగా ఇట్లా అయిపోతుంది చూడండి. ఇట్లా బగోన్లోనే నీళ్ళు పోసి కొంచెం దొడ్డు పేసి ఉడకబెట్టుకోవాలి. ఒక 90% ఉడికితే చాలు మనకి. ఇట్లా ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డల్ని మొత్తం ఇట్లా పొట్టు తీసేసి పెట్టుకొని దీన్ని చిన్న చిన్నగా స్మాష్ చేసేసుకోవాలి. లేదంటే చిన్న చిన్న చాకుతో ఇట్లా కట్ చేసుకున్నా సరిపోతుంది. చూడండి, ఉడకబెట్టుకున్న ఆలుగడ్డని ఇట్లా మొత్తం మెత్తగా కాకుండా కొంచెం ఇట్లా బరకగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇట్లా మంచి కడాయి పెట్టుకోవాలి మందపాటిది. ఇప్పుడు ఈ కడాయి వేడిన తర్వాత ఇందులో ఆయిల్ వేసుకుందాం. అర్ధ కిలో ఆలుగడ్డకి ఒక 2 పావుల నూనె పోసుకున్నా. ఇప్పుడు మంచిగా నూనె కాగిన తర్వాత ఇందులో పోపు గింజలు వేసుకుందాం. నూనె వేడైంది కదండి, ఇప్పుడు ఇందులో ఆవాలు వేసుకుందాము. ఆవాలు కొంచెం వేడెక్కిన తర్వాత మంచిగా ఆగినాయి కదా, ఇప్పుడు జీలకర్ర వేస్తాం. 2 ఒకటేసారి వేస్తే కొంచెం జీలకర్ర తొందరగా మాడిపోతుంది కదా, అట్లానే తర్వాత వేసిన. ఇందులో మనం శనగపప్పు మినపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇష్టం ఉంటే, అది మన ఆప్షనల్. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, మన స్పైసీ ఎంత తింటామో అంత చూసి వేసుకోండి. పచ్చిమిర్చి వేసిన తర్వాత కొంచెం ఇంగువ, అట్లనే 2 రెమ్మల కరివేపాకు వేసుకున్నాము. చిటికెడు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేద్దాం, చిటికెడు పసుపు. ఇవి బాగా కలుపుకోవాలి, మంచి వేగాలి ఆయిల్లో, పచ్చివాసన అంత పోయే వరకు. ఇట్లా ఫ్రై చేసుకోండి, ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు ఇంకా చెప్పక్కర్లేదు, బాగా తినేస్తారు. ఉట్టికి కూడా తినొచ్చు. ఇది మంచిగా బౌల్లో వేసేసుకొని ఇలా స్పూన్తోనే బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, సరేనా అండి? ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు దీంట్లో ఆలుగడ్డ వేసేద్దాం. ఇట్లా స్మాష్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డని మొత్తం ఇల్లు వేసేసి మంచిగా కలుపుకోవాలి. దీన్ని ఆయిల్ అంతా మంచిగా పట్టేలాగా కలుపుకోవాలి. ఆలుగడ్డని ఉడకబెట్టేటప్పుడు దొడ్డు పేసి ఉడకబెట్టినాం కదండి, కొంచెం సాల్ట్ చూసేసుకోండి రుచికి తగ్గంత. మంచిగా కలుపుకొని ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టి మగ్గనిద్దాం. సిమ్లో పెట్టేసి కొంచెం మగ్గనియండి, మంచిగా ఆయిల్ ఫ్రై అయ్యే వరకు ఆలుగడ్డనంతా మంచిగా కలుపుకొని మూత పెట్టేసి మగ్గనియండి ఒక 10 నిమిషాలు. ఇప్పుడు ఇట్లా మొత్తం మంచిగా కలుపుకొని మూత పెట్టేద్దామండి. ఆయిల్లో మంచి ఫ్రై అయితే బాగుంటుంది ఈ ఆలుగడ్డ అంతా. ఉప్పు కారం అంతా మంచిగా పట్టి, నేను ఇవి గ్రీన్వి ఉంటాయి చూడండి, డార్క్ గ్రీన్, ఆ మిర్చి తీసుకున్నాను. గ్రీన్ మిర్చి మస్తు కారం ఉంటుంది, చూసేసుకోండి మీరైతే. ఇప్పుడు మామూలుగా మన గ్రీన్ మిర్చి లైట్ కలర్లో ఉంటాయి చూడండి, అవైతే ఒక 10 పడుతుంది, 10-15 పడతాయి. ఎందుకంటే ఆలుగడ్డ అర్ధ కిలో కదా, సో నేను ఇంకైతే ఒక 4 తీసుకున్నాను. కారం ఎక్కువ ఉంటాయి కదా అవి. మనం కారం కొంచెం ఎక్కువ తినాలనుకుంటే ఇందులో మనకు తగ్గినట్టు అనిపిస్తే టేస్ట్ చూసి అప్పుడు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. రెడ్ చిల్లీ పౌడర్ బాగుంటుంది, అట్లా కూడా టేస్ట్ ఏం చేంజ్ అవుతుంది అని అనుకోకండి, అట్లా కూడా వేసుకోవచ్చు. ఇది జైకి చాలా ఫేవరెట్ అనమాట ఈ డిష్, సో వానికోసమని కొంచెం కారం తక్కువనే వేసిన. ఇప్పుడు మూత పెట్టేసాం ఒక 10 మినిట్స్ అయింది కదా, ఒకసారి చూద్దాము. చూడండి మంచిగా ఫ్రై అవుతుంది కదా, ఇలా అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. ఆయిల్ అంతా పైకి తేలాలన్నమాట, అప్పుడు మనకు మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు.
చూడండి, ఇందాక బరకగానే స్మాష్ చేసుకోమని చెప్పాను కదా, ఇట్లా కలుపుతుంటే ఇగో ఇదే మెత్తగా అయిపోతుంది మంచిగా. ఇట్లా మనం ముందే మెత్తగా ఇట్లా చేసేసుకున్నాం అనుకోండి, ఇంకా మొత్తం ఉప్మాలాగా అయిపోతుంది, తినబుద్ధి కాదనమాట. ఇట్లా కొంచెం బరక ఉంటే బాగుంటుంది. ఇంకా ఇంతేనండి, మంచిగా ఇది మగ్గాలి. ఆయిల్ అంతా పైకి తేలే వరకు పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అయిపోతుంది. సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి, ఎంతో మన టేస్టీ ఆలు పొట్టు రెడీ అయినట్టే. కొంచెం సేపు పెట్టుకుందాము ఆయిల్ పైకి తేలే వరకు. ఆయిల్ ఇట్లా పైకి వెళ్ళింది కదండి మంచిగా. దీన్ని ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలిపి ఒక 2 మినిట్స్ పెట్టేసుకొని ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా ఇంతేనండి మన ఆలు పొట్టు. ఎంతో టేస్టీగా ఫుల్ సూపర్ ఉంటుంది అసలు. మీరు అస్సలు మిస్ అవ్వద్దు. మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా సజెషన్ ఉంటే కూడా ఇవ్వండి. ఓకేనా? మా ఛానల్ని అయితే తప్పకుండా ఫాలో అవ్వండి. బాయ్ అండి. హ్యావ్ ఏ నైస్ డే.